ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తర తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బరిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. వర్గపోరు హస్తం పార్టీ అభ్యర్థికి ఇబ్బందిగా మారనుందా? బీఎస్పీ క్యాండిడేట్ ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారా? బీజేపీ బలాబలాలేంటి? ఇంతకీ బరిలో ఉన్న అభ్యర్థులెవరు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పోటీలో ఉన్న నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ఫలితం ఎలా ఉంటుందోనని భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మొత్తం 3.5 లక్షల మంది పట్టభద్ర ఓటర్లున్నారు. మరో 27,000 ఉపాధ్యాయ ఓటర్లున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ సీటుకు 15 మంది బరిలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. బీజేపీ 2 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ మాత్రం పట్టభద్రులు సీట్లోనే పోటీ చేస్తోంది. గ్రాడ్యుయేట్ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి బరిలో ఉన్న అంజిరెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ తనదైన ప్రచారంతో ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవటం అధికార కాంగ్రెస్ కు సవాల్గా మారింది. గత ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సీటు నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే మిగతా ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి సరైన ప్రాతినిధ్యం లేదు. 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగతా 6గురిలో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్ శాసనసభ్యులు, బీజేపీ ఎంపీ నగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవంతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రంగంలోకి దిగారు. దక్షిణ తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు ఉత్తర తెలంగాణ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే వర్గపోరు కాంగ్రెస్ కు సమస్యగా మారింది. మెజార్టీ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అభ్యర్థి ఆర్థికంగా బలమైన లీడర్ కావడంతో పుష్కలంగా వనరులు సమకూర్చుతారని నేతలు ఆశపడ్డారు. తీరా చూస్తే చేతి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు చేయడం లేదన్న అసంతృప్తి నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓవైపు పార్టీ నేతలతో కలిసి ప్రచారం చేస్తూనే మరోవైపు సొంత బృందాలను రంగంలోకి దించారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సొంతంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లను రాబట్టుకోవటం బీజేపీకి సవాల్గా మారింది. కమలం పార్టీకి తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే 4 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పట్టు నిలుపుకోవడం కోసం కమలం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు సహా నేతలంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడూ ఇక్కడ గెలవలేదు. ఈసారి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ సీటుతో పాటు టీచర్ స్థానాన్ని దక్కించుకోవాలన్న కసితో పనిచేస్తున్నారు. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించారు. ఒక్కో ఓటర్ను స్వయంగా కలిసేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ చేసినా ఓటరు చేజారకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ క్యాండిడేట్ కొమరయ్య ఆర్థికంగా బలవంతులు కావటం బీజేపీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. నేతలంతా ఏకతాటిపై పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బీజేపీ భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటం తమకు కలిసొస్తుందన్న అంచనాతో కమల నేతలు ఉన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లోక్సభ సీటు పరిధిలో బీజేపీ ఆధిపత్యం కనిపిస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు స్థానం మంచిర్యాల జిల్లాపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న ఓట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బీజేపీ కూడా అదే స్థాయిలో వ్యూహాలను అమలు చేస్తోంది. మరోవైపు ఈ 2 పార్టీలకు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ దడ పుట్టిస్తున్నారు.
బీసీ నినాదం, వివిధ వర్గాల మద్దతుతో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ ఓట్లను చీలిస్తే తమకే ప్రయోజనం కలుగుతుందన్న అంచనాతో కాంగ్రెస్ ఉంది. అయితే కాంగ్రెస్ బీజేపీని కాదని ప్రజలు తననే గెలిపిస్తారని ప్రసన్న హరికృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ కు ముందుగా అభ్యర్థి దొరకలేదని, దీంతో కోట్లు తీసుకుని కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చిందని బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 25 కోట్లకు టికెట్ కొనుక్కున్నారని, బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ పోటీ పరీక్షల పుస్తకాలను అధిక ధరలకు అమ్మి నిరుద్యోగులను మోసం చేశారన్నది కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి వాదన. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో, ఉపాధ్యాయులు ఎవరిని అందులో ఎక్కిస్తారో చూడాలి.